హాయ్ హలో వెల్కమ్ టు కేఎస్ఎల్ యూట్యూబ్ ఛానల్. మనం ఏ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అవుతున్నా, అది స్టేట్ కానీ సెంట్రల్ కానీ జాబ్స్కి ప్రిపేర్ అవుతున్నామంటే ప్రతి సబ్జెక్ట్లో మనకు కామన్గా కనిపించే సబ్జెక్ట్ అర్థమెటిక్. మనకి ప్రజెంట్ అర్థమెటిక్ నుంచి ఒక మంచి స్కోరింగ్ సబ్జెక్ట్ అనుకోవచ్చు. కాబట్టి మనము ప్రజెంట్ అర్థమెటిక్ నేర్చుకోవాలంటే ఫస్ట్ ఎలాంటి టాపిక్స్ అనేది మనకి అర్థమెటిక్లో ఉన్నాయి, అంటే ఏ చాప్టర్స్ అనేది ఉన్నాయి, దానిలో నుంచి ఎన్ని మార్క్స్ అనేది మనకు ఎగ్జామ్స్కి రావచ్చు అనేది ఫస్ట్ మనం తెలుసుకోవాలి. కాబట్టి ఫస్ట్ అర్థమెటిక్ సిలబస్ ఫస్ట్ చాప్టర్ వచ్చేసి రేషియో అండ్ ప్రపోర్షన్స్. రేషియో అండ్ ప్రపోర్షన్స్ నుంచి ప్రతి ఎగ్జామ్, ఏ ఎగ్జామ్ అయినా మనకి బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ, సెంట్రల్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కానీ, స్టేట్ ఎగ్జామ్స్ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లాంటివి, ఆ తర్వాత యూపీఎస్సి సీసెట్ ఎగ్జామ్స్ కానీ, అలాంటి ఏ ఎగ్జామ్లో అయినా నియర్లీ 2 to 3 మార్క్స్ అనేది రావచ్చు. అలాగే పార్ట్నర్షిప్ నుంచి ఒక 2 మార్క్స్ రావచ్చు. ఏజెస్ 1 or 2 మార్క్స్, యావరేజెస్ 2-3 మార్క్స్, పర్సెంటేజెస్ నుంచి నియర్లీ మనకి ఎస్ఐపిసికి అయితే 4 to 5 మార్క్స్ రావచ్చు. ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్, ఈ రెండింటి నుంచి మనకి 3 to 4 మార్క్స్ అనేది కనిపిస్తుంటుంది ప్రతి ఎగ్జామ్లో. నెక్స్ట్ సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్, ఈ 3 చాప్టర్స్ మనకి ప్రతి ఎగ్జామ్లో మేజర్ పార్ట్గా తీసుకుంటుంది. ప్రతి ఎగ్జామ్లో మనకి 5 to 6 క్వశ్చన్స్ అనేది సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ రిలేషన్ బిట్వీన్ సింపుల్ ఇంట్రెస్ట్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద ప్రతి ఎగ్జామ్లో మనం 5 to 6 క్వశ్చన్స్ చూస్తూనే ఉంటాం. అలాగే అలిగేషన్స్ అండ్ మిక్చర్స్, ప్రతి ఎగ్జామ్లో మనం ఒక 2 to 3 మార్క్స్ అనేది చూడొచ్చు. నెక్స్ట్ టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ వేజెస్, చైన్ రూల్, పైప్స్ అండ్ క్రిస్టల్స్, ఈ 4 చాప్టర్లు మనకు సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, కానీ కొంచెం డిఫరెన్స్గా ఉంటాయి. టైమ్ అండ్ వర్క్ నుంచి మనకు ప్రతి ఎగ్జామ్లో టైమ్ అండ్ వర్క్ నుంచి నియర్లీ ఒక 2 క్వశ్చన్స్ వస్తాయి. టైమ్ అండ్ వేజెస్ నుంచి ఒక క్వశ్చన్, చైన్ రూల్ నుంచి ఒక క్వశ్చన్, పైప్స్ అండ్ క్రిస్టల్స్ నుంచి ఒక 2 to 3 క్వశ్చన్స్ వస్తాయి. మొన్న రీసెంట్గా ఏపీ అండ్ తెలంగాణ ఎస్ఐ కానిస్టేబుల్లో మేజర్ పార్ట్గా 3 to 4 మార్క్స్ అనేది రావడం జరిగింది పైప్స్ అండ్ క్రిస్టల్స్ నుంచి. అలాగే కమింగ్ టు నెక్స్ట్ టైమ్ అండ్ డిస్టెన్స్, ట్రైన్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, రేసెస్ అండ్ గేమ్స్, ఈ 4 చాప్టర్ల నుంచి మనకు టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి మనకు మేజర్ పార్ట్గా 2 to 3 మార్క్స్ అని రావచ్చు. ట్రైన్స్ నుంచి 1 మార్క్, బోట్స్ అండ్ స్ట్రీమ్ నుంచి 1 మార్క్, రేసెస్ నుంచి 1 మార్క్, ఈ 4 చాప్టర్ల నుంచి నియర్లీ 5 to 8 మార్క్స్ అనేది మనం ప్రతి ఎగ్జామ్లో చూస్తుంటాం. నెక్స్ట్ నెంబర్ సిస్టమ్స్ అనే టాపిక్లో మనకి కొన్ని సబ్ టాపిక్స్ ఉంటాయి. అవి నెంబర్ సిస్టమ్స్లో నెంబర్స్, టెస్ట్ ఆఫ్ డివిజిబిలిటీ, యూనిట్ డిజిట్స్, లాస్ట్ 2 డిజిట్స్, నెంబర్ ఆఫ్ జీరోస్, ఫ్యాక్టర్స్, రిమైండర్స్, స్క్వేర్స్ అండ్ క్యూబ్స్, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, డిజిటల్ సమ్ మెథడ్, ఎల్సిఎం, హెచ్సిఎఫ్ అండ్ సింప్లిఫికేషన్స్, ఇవన్నీ మనకు నెంబర్ సిస్టమ్స్లో చూస్తుంటాం. మనం ఈ నెంబర్ సిస్టమ్స్ నుంచి నియర్లీ మనకు ప్రతి ఎగ్జామ్లో ఒక 5 మార్క్స్ అనేది రావచ్చు. లేదు మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో సిహెచ్ఎస్ఎల్ కానీ, ఫేస్ 11 కానీ, ఆ తర్వాత సిజిఎల్, ఎస్ఎస్సి జీడి, అందులో నెంబర్ సిస్టమ్స్ అనేది మేజర్ పార్ట్గా తీసుకుంటుంది. నియర్లీ 7 to 10 క్వశ్చన్స్ మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్లలో, బ్యాంకింగ్ ఎగ్జామ్స్లలో చూస్తుంటాం మనం నెంబర్ సిస్టమ్ మీద. సో మనకి ఈరోజు టాపిక్స్, ఈ అర్థమెటిక్ ఒక సిలబస్ అనలైజ్ చేసుకొని ఏ టాపిక్ మనకు ఎంచుకుంటే, అంటే ఏ టాపిక్ ఎక్కువ ప్రిపేర్ అయితే ఎక్కువ స్కోర్ చేయగలము అనేది చూసుకోవాలి. కాబట్టి మనకి నెక్స్ట్
వీడియోస్ నుంచి మనం ఫస్ట్ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తాం. రేషియో అండ్ ప్రపోర్షన్స్ బేసిక్ క్వశ్చన్స్ స్టార్ట్ చేస్తాం. ఆ తర్వాత కొంచెం మోడరేట్ క్వశ్చన్స్, తర్వాత హార్డ్ క్వశ్చన్స్, వెరీ హార్డ్ క్వశ్చన్స్ అనేది చూస్తుంటాం. ప్రతి వీడియోలో మనం ప్రతి ఒక్క చాప్టర్ నుంచి నియర్లీ ఒక 50 క్వశ్చన్స్ నేర్చుకుంటాం. సో అందరూ మన కేఎస్ఎల్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.